పోయినంతకాలం కేసీఆర్ గారిని కారణం, అన్నిటికీ ఆయనే కారణం అని చెప్తే నమ్మే పరిస్థితుల్లో లేరు. కేసీఆర్ ఒక్కడే ఎంపీ ఉండి తెలంగాణ తెచ్చిండు. మరి మీరెంతమంది ఉన్నారు? ఇండియా కూటమి ఎంత ఉంది? 311 మంది ఉన్నారు. ఎంపీలుగా 234, లోక్సభలో, రాజ్యసభలో 77 మంది. అంటే ఒక్క ఎంపీ ఉండి తెలంగాణ తెచ్చిన కేసీఆర్ గారిని నిందిస్తున్నారు. మరి 311 మంది ఎంపీలు రాజ్యసభలో, లోక్సభలో ఉన్నటువంటి మీరు ఎందుకు చట్టాన్ని చేయలేకపోతున్నారు? ఒక్కసారి ఆత్మవిమర్శ చేసుకోండి. 311 మందిలో ఒక్కరైనా పార్లమెంట్లో 9th షెడ్యూల్లో చేర్చండి, ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా దగ్గర బిల్లు ఉంది, తెప్పించుకొని పాస్ చేయండి అని ఒక్క ఎంపీ అన్న రాజ్యసభలో, ఒక్క ఎంపీ అన్న పార్లమెంట్లో మాట్లాడిండ్రా? కనీసం ఒక్కరన్నా ప్రధానమంత్రి కలిసి అడిగిండ్రా? కనీసం ఒక్కరన్నా ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా దగ్గరికి వెళ్ళి మాట్లాడిండ్రా? టైం ఇవ్వలేదని చెప్తున్నారు తప్ప వేరే ఏమైనా ఉందా? అసలు ఎవరిని కన్ఫ్యూజ్ చేయదలుచుకున్నారో నాకు అర్థం కావట్లేదు. ఎవరిని మోసం చేయదలుచుకున్నాను? బీసీ కమిషన్ వేసిండ్రు, తప్పంటే డెడికేటెడ్ కమిషన్ వేసిండ్రు. మళ్ళీ మా తప్పు కరెక్ట్ చేయాలని చేయలేదు. ఉన్న బీసీల సంఖ్య తక్కువ చూపించిండ్రు. మీరు చట్టం తీసుకొచ్చిండ్రు, అసెంబ్లీలో బిల్లు పాస్ చేసిండ్రు. 2 బిల్లులు, ఒకటి ఉద్యోగాలు, ఒకటి రాజకీయంగా. 2 గవర్నర్ ద్వారా రాజ్యసభ మన ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియాకి పంపిండ్రు. కానీ గ్రామాలలో సంబరాలు చేసుకున్నారు, స్వీట్లు పంచుకున్నారు, ఢిల్లీలో ధర్నా చేసిండ్రు. కానీ ఒక్కసారి కూడా ధర్నా అయిన తర్వాత పోయి ప్రధానమంత్రిని కలవలేదు. మళ్ళీ ఇప్పుడు ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా కూడా కలవలేదు. వెంటనే మళ్ళీ ఆర్డినెన్స్ తెస్తున్నామన్నారు. ఆర్డినెన్స్ ద్వారా ఎలక్షన్ అన్నారు. గవర్నర్కి ఆర్డినెన్స్ పంపిండ్రు. ఏమైంది? అసెంబ్లీని ప్రొవోక్ చేసి ఇమ్మీడియట్గా మేఘాల మీద రేపు ఎలక్షన్ పెడతామన్నట్లు గవర్నర్కి పంపిండ్రు. గవర్నర్ దగ్గర ఆర్డినెన్స్ బయటికి రాలేదు, ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా దగ్గర నుంచి బయటికి రాలేదు. బీజేపీ మీద కాంగ్రెస్, కాంగ్రెస్ మీద బీజేపీ ఇద్దరు మేము చెప్తే మేము బీసీలకు మొత్తం మేమే అని అంటున్నారు. కానీ బిల్లు మాత్రం కదలట్లేదు, 9th షెడ్యూల్లో మాత్రం చేర్చట్లేదు, పార్లమెంటుకు రావట్లేదు, ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా బయటికే వస్తలేదు. మళ్ళీ ఇప్పుడు కొత్త డ్రామా స్టార్ట్ అయింది. జీవో తెస్తున్నాం, అయిపోయి జీవో తెస్తే ఎవరైనా కోర్టుకు పోతే ప్రతిపక్ష నాయకులు కోర్టుకు వెళ్తే అప్పుడు చూద్దాం. ఎందుకు పోతారా ప్రతిపక్ష నాయకులు? ప్రతిపక్ష పార్టీ కొట్లాడుతుంది, అసెంబ్లీలో మీకు సహకరించింది, అసెంబ్లీలో మీకు సహకరించి మీతో పాటు మేము వస్తాం, మీరు విలువండి అఖిలపక్షాన్ని అని వాళ్ళు చెప్పిండ్రు. ఏనాడైనా 42% వ్యతిరేకంగా మాట్లాడిందా? అసెంబ్లీ సహకరించలేదా? లేదా అఖిలపక్షం పిలిస్తే రాలేదా? మీరు పార్లమెంట్లో కొట్లాడదామంటే మా రాజ్యసభ మెంబర్లు రాలేదా? చెప్పండి. ఇలా ఇదేనా మోడల్ అంటే? ఈ రాష్ట్రము రోల్ మోడల్ అంటే ఇదా? జీవోలు, ఆర్డినెన్స్లు రకరకాలుగా కింద మీద చేసి కన్ఫ్యూజ్ చేయడమే రోల్ మోడలా? ఇలా మళ్ళీ జియో కాడికి వచ్చారు, జియో ద్వారా చేస్తామని. మేము మా పార్టీ నుంచి మేము చెప్తున్నాం. ఇంతకుముందు ఎంతో సుదీర్ఘ అనుభవం మా రమణన్న మేము అందరం కూడా ఆలోచన చేసినాం. సరే, మీరు 20 నెలల అయింది గవర్నమెంట్ వచ్చింది, 20 నెలల నుంచి మీకు ఈ జియో ద్వారా అయితే మీకు తెలియలే. కోర్టు ఎలక్షన్ పెట్టమని 2 నెలలు అయింది. 2 నెలలు అవుతున్నా మీరు జియో ఇష్యూ చేసి ఎలక్షన్ పోవచ్చు అనేది తెలియలే. దగ్గరకు వచ్చింది ఇప్పుడు. ఇవాళ జియో కథ ముందుకు వచ్చింది మళ్ళా. సరే ఇవ్వండి, మీరు ఏం చేస్తారో తెలియదు. మా పార్టీ 42%కు వ్యతిరేకము అస్సలు కాదు, అన్నిట్లో సహకరించింది మీకు. మీరు ఏం చేస్తారో తెలియదు. 42% రిజర్వేషన్తోనే మీరు ఎలక్షన్లో పోవాలా. మీరు టికెట్లు ఇస్తామంటే చోలా ఎవరికి పువ్వు లేదు ఇక్కడ. మేము టికెట్లు 42%, మీరు ఏమి ఇవ్వకపోయినా గెలిచేది 50% పై గెలుస్తారు. జనరల్గా ఇట్లా ఎలక్షన్ పెట్టండి 50% బీసీ గెలుస్తారు. అది కాదు, రిజర్వేషన్తోనే అయితే అక్కడ ఖచ్చితంగా బీసీలు గెలుస్తారు, మిగతా జనరల్లో కూడా బీసీలు వస్తారు. అది అంతేగాని ఏదో మీరు లేకపోతే ఇవ్వకపోతే గెలవలేదని కాదు.
భిక్ష కాదు ఇది, రాజ్యాంగం కల్పించిన హక్కు అది. అసలు మేము 60% ఉన్నాం, తక్కువ చేసి చూపించారు. సరే ఈ పంచాయతీ ఎందుకు, తర్వాత ఇండియా వ్యాప్తంగా జనగణన జరుగుతుంది, కులగణన ఇంక్లూడ్ చేసిండ్రు, అప్పుడు తెలుస్తుంది నిజంగా. ఇప్పుడు ఎలక్షన్స్ ఉన్నాయి కనుక చేయమన్నాం. మీరు హైకోర్టు తీర్పిచ్చి 2 నెలలు అయినా కూడా మీరు ఆ ప్రాసెస్ చేయకుండా ఇప్పుడు హడావుడి చేసి ఏదో మేము అడ్డంకి ఉన్నాం, వీళ్ళు కోర్టుకు వెళ్తారని భ్రమలు కల్పించి అపోజ్ సృష్టించి, గతంలో కేసీఆర్ గారు చట్టం తెచ్చి 62 దాదాపు 61.19% పెంచినప్పుడు పోయింది కోర్టు, కేసు వేసింది హైకోర్టులో 100కు 100% కాంగ్రెస్ సర్పంచులే, కాంగ్రెస్ నాయకులకు తెలుసు. ఆ మాట కాదని మీరు చెప్పండి. మేము ఎప్పుడు బీసీలకు వ్యతిరేకం కాదు. ఇలా మోసాల మీద మోసం చేస్తూ బీసీలను అవమానపరుస్తూ కుల వృత్తులను ధ్వంసం చేస్తూ ఏదో రాజకీయ ప్రయోజనాలు గురించి వీళ్ళు నాడుకోవాలని చేస్తే కాదు. మీరు ఏం చేస్తారో తెలియదు. ఫైనల్ చెప్తున్నాం, 42% ఇచ్చి మీరు చట్టబద్ధంగా ఇచ్చి ఎలక్షన్ ఉంది. మీరు 9th షెడ్యూల్లో చేరుస్తారా, మేము చెప్పింది కాదంటున్నారు. మాకు ఎట్లా ఇవ్వాలని తెలుసు అంటున్నారు. పక్కా ఇచ్చి ఎలక్షన్ పోతామంటున్నారు. మరి పక్కా ఇచ్చి చట్టపరంగా ఎలక్షన్ పోవాలి తప్ప ఇవన్నీ సాకులు చెప్పి దాటేస్తామంటే మాత్రం ఎట్టి పరిస్థితిలో ఊరుకునే పరిస్థితే లేదు. మీరు ఏం చేస్తారో ఫైనల్గా చట్టబద్ధతతోనే ఎలక్షన్లు పోవాలి. మీరు 42% కాదు, మీరు 72% బీఫామ్లు ఇస్తామన్నా 90% బీఫామ్లు ఇస్తామన్నా కుదరదు. అది ఇండిపెండెంట్ చేస్తారు, ఎవడో ఇండిపెండెంట్ చేస్తారు, మీరే వేపిస్తారు. మళ్ళా రకరకాల మోసాలు జరుగుతాయి. ఇన్నేళ్ళు మోసం జరిగింది. ఇప్పుడన్నా కనీసం మోసం చేయకుండా ముందుకు పోవాలి. రాహుల్ గాంధీ గారు కూడా కల్పించుకోవాలి, దీని మీద చర్చ జరపాలి. ఆయనకు మరి సగం అర్థమవుతుందో మరి ఎవరైనా కరెక్ట్గా నిజంగా చెప్తుండో లేదో.